ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కారోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. మనందరం మన ఎంపీ, మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం, కేవలం అధికారం కోసమాను. మహావికాస్ ఆగాది అనే ఈ విభజించే పాలించే విధానంలో మనం బందీలు అనుకో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సెటర్లేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందంటూ కౌంటర్లేశారు ఆయన. తెలంగాణ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఏడాది గడవబోతోంది, ఇంకా ఒక నెల మాత్రమే ఉందనుకోవాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను నమ్ముకుంటే మోసం చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అధికారం కోసమే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రజల పట్ల కాంగ్రెస్ కు నిబద్ధత లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సెటర్లేశారు, కౌంటర్లు ఇచ్చారు. మరీ ముఖ్యంగా మహావికాస్ అఘాడీ అంటూ కూడా మాట్లాడుతూ ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది. విభజించు పాలించు, ఇది కాంగ్రెస్ సూత్రమన్న అర్థం వచ్చారని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి ఆయన వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి తెలంగాణ సర్కారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇంతకీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన చేసిన కౌంటర్లేంటి, ఆయన వేసిన సెటైర్లేంటి, ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుందని చెప్పారు. మీరందరూ చాలా మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండె ఎలా కొట్టుకుంటుంది. నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కారోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. మనందరం మన ఎంపీ, మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం, కేవలం అధికారం కోసమాను. మహావికాస్ ఆగాది అనే ఈ విభజించే పాలించే విధానంలో మనం బందీలు అనుకోరు. రైట్, అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. మహారాష్ట్రలో ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కాంగ్రెస్ ని నమ్ముకుంటే మోసమే చేస్తుందంటూ ఆయన ఇటు ఇండైరెక్ట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఆయన ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది అంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం చేయాల్సిన అంశానికి సంబంధించి, ప్రజలకు సేవ చేయడానికి సంబంధించి, ప్రభుత్వానికి అంటూనే ఈ అంశానికి సంబంధించి కేవలం అధికారం కోసమే అంటూ కూడా కొన్ని కీలక ప్రకటనలు చేసింది, కానీ వాటిని నిలబెట్టుకోలేదు అంటూ కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి విమర్శనాస్త్రాలు సంధించారు, సెటైర్లేశారు, కౌంటర్లేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి ఆసక్తికరంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇటు కాంగ్రెస్ టార్గెట్ గా, తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ గా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ ఏమంటోంది ఇక్కడ? ఎగ్జాక్ట్, నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ పైన మరొకసారి సెటర్ వేశారు కళ్యాణ్. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ గా మాట్లాడారు. ఇదంతా కూడా మహారాష్ట్ర వేదిక అయింది ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఎందుకంటే కాంగ్రెస్ వరుసగా ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున హామీలు ఇస్తా ఉంది.
కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన రీసెంట్ గా జరిగినటువంటి హర్యానా కావచ్చు, ఇప్పుడు జార్ఖండ్, తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో అదే రకంగా హామీలు ఇస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఉచితంగా మహిళలకు రవాణా అని, తర్వాత నెలకు 3,000 రూపాయలు అని చెప్పేసి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ నమ్ముకుంటే మోసమే చేస్తుంది ప్రజలని అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ హామీలు ఇస్తా ఉంది, ఎవరు నమ్మొద్దు అని చెప్తూ మాట్లాడుతూనే మధ్యలో ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంది తెలంగాణ నుంచి వచ్చారు, మీకు తెలుసు కదా, తెలంగాణ అంటే నాకు గుండె కొట్టుకుంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నాకు ఇష్టమైన పాట బండెనక బండి కట్టి అనేటువంటి మాట్లాడారు. నిజంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి షెడ్యూల్ ఉంది పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు సోదరుడు మరణించడంతో ఆయన షెడ్యూల్ పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ టూర్ కంటిన్యూ అవుతుంది, ఎన్నికల టూర్ అక్కడ మహారాష్ట్రలో. అర్ధరాత్రి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఛత్రపతి శివాజీ ఫోటో పట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడడం పైన ప్రస్తుతం పెద్ద సెన్సేషనల్ గా మారాయి. ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కి, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పైన చేస్తున్నటువంటి విమర్శల పైన ఖచ్చితంగా కాంగ్రెస్ రెస్పాండ్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఇక్కడ కూడా మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 100% రెస్పాన్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పైన ఎదురు దాడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సనాతన ధర్మం పేరిట. తర్వాత కాంగ్రెస్ ఇస్తున్నటువంటి హామీల పైన పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి దీనిపైన రెస్పాన్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పైన ఇటు బీఆర్ఎస్, బీజేపీ దాడి చేస్తా ఉంటే మహారాష్ట్ర వేదిక నుంచి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా మాట్లాడడంతో కాస్త తెలుగు వారందరినీ ఒకసారి ఆలోచించే, పవన్ కళ్యాణ్ కి భారీ ఫాలోయింగ్ ఉంటుంది, మనందరికీ తెలుసు, పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రాజకీయాలు చేస్తా ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వీటిని ఫోకస్ చేస్తూ ఆయన మాట్లాడుతా ఉన్నారు సనాతన ధర్మానికి సంబంధించి. అది మహారాష్ట్ర వేదిక మాట్లాడడంతో కాస్త సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. తెలుగు వాళ్ళు ఉన్నారు బాంబే, పూణే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాష్ట్రంలో మొత్తం, ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి అట్రాక్ట్ చేసేటువంటి విధంగా కాంగ్రెస్ గురించి ఆయన కేవలం ఎన్నికలకు 2-3 రోజుల ముందు చేసినటువంటి కామెంట్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని గ్రాప్ చేసే అవకాశం ఉంటుంది. మహాయుతి కూటమి అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఆయన మహా వికాస్ అఘాడికి ఓటు వేయొద్దు అంటూ చాలా స్పష్టంగా ఆయన పేర్కొంటూ కాంగ్రెస్ పైన దాదాపుగా, ఎందుకంటే ఇంకా ఏ రాష్ట్రం గురించి దాదాపుగా ప్రస్తావించిన పరిస్థితి లేదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరి ముఖ్యంగా అందున కూడా తెలంగాణ కాంగ్రెస్ ఆయన ఇక్కడ టార్గెట్ గా మాట్లాడారని చెప్పుకోవాలి. అంటే నెక్స్ట్ తెలంగాణలోకి అడుగు పెట్టేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారని అనుకోవాలా, లేకపోతే రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటున్నారని అనుకోవాలా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో? నిజంగానే అంటే ఆయన 2 రాష్ట్రాలను మిళితం చేస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అట్రాక్ట్ చేస్తూ మాట్లాడినట్టుగా కనిపించింది. ఇదంతా కూడా మనం మీరంతా తెలంగాణ నుంచి వచ్చినా, లేకుంటే ఇక్కడ నుంచి అక్కడే ఉంటున్నా కూడా, ఇక్కడ నుంచి ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి ఒక మరాఠా ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించినటువంటి ఒక శౌర్యాన్ని, ఆయనకు సంబంధించినటువంటి ఒక ధైర్యాన్ని మహారాష్ట్ర నుంచి తెలంగాణ ప్రజలు పుణికిపుచ్చుకున్నట్టుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఎలాగ జరిగిందో తెలుసు కదా అంటూ ఆయన మాట్లాడుతూ చెప్పారు. కానీ మోసాన్ని భరించలేరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది అంటూ మాట్లాడారు. ఎగ్జాంపుల్ గా ఆయన జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా స్పష్టంగా కనిపించింది. ఎన్నికల హామీలు ఇందాక చెప్పినట్టు ఇక్కడ తెలంగాణలో 2,500 రూపాయలు ప్రతి ఇంటికి మహిళకి ఇస్తామన్నారు. అటు మహారాష్ట్రకు వస్తే దాన్ని హామీని పెంచి ప్రతి మహిళకు 3,000 ఇస్తామంటున్నారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు, 5,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని స్టేట్మెంట్ చేశారు. సేమ్ సిమిలర్ గా ఉన్నాయి కర్ణాటక, తెలంగాణ, తర్వాత మహారాష్ట్రలో ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా. వాటిని గుర్తు చేసి అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ హామీలు ఇస్తుంది, నమ్మొద్దు మహావికాస్ అఘాడి కూటమిని అధికారం కోసం చేస్తా ఉన్నటువంటి ప్రయత్నాలను ఉండండి. ఎందుకంటే ఈ రోజు చర్చించుకుంటున్నాం, ఇంతవరకు కూడా ఎక్కడా కూడా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే టీ కాంగ్రెస్ ఉద్దేశించి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఎన్నికలు అయిన తర్వాత కూడా కావచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంతకీ ఏమన్నారు ఆయన? ఆ తర్వాత అక్కడ ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుందని చెప్పారు. మీరందరూ చాలా మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది నాకు.